హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా అంతర్జాతీయ హమ్మస్ దినోత్సవం గురించి చెప్పుకుందాం. జెరూసలేంలోని డమాస్కస్ గేట్ దగ్గర ఉన్న 65 ఏళ్ల హమ్మాస్ జాయింట్ అక్రమాని వద్ద నాదర్ తరావే అనే వంటవాడు నాకు హమ్మాస్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాడు. హమ్మాస్ జితాహిని రెసిపీలో చిక్పీస్ తహిని, వెల్లుల్లి, నిమ్మకాయ ఉంటాయి. దీన్ని తయారు చేయడం చాలా సులభం కాబట్టి దాన్ని ఎలా వడ్డిస్తారనే దానిపై వైవిధ్యాలు ఎక్కువగా ఉంటాయి. అది నునుపుగా లేదా ముద్దుగా ఉండాలా, తహినిపై లేదా చిక్పీస్పై బరువుగా ఉండాలా, పాప్ బీన్స్ లేదా మరిన్ని చిక్పీస్ లేదా పైన్ గింజలు లేదా గ్రౌండ్ బీఫ్తో అలంకరించాలా. వైఫ్ ఏముంది, చిప్స్, ఊరగాయలు, వేడి సాస్, ఫెలాఫిల్. ప్రతి హమ్మాస్ ప్లేట్ పైన తహిని చెంచా ఆలివ్ నూనె చల్లుతూ తార్వేన్ తింటారు. నూనె మంచిది అని అతను అనుకోకుండా మధ్యప్రాచ్య రూపకం అని అన్నాడు. హమ్మాస్ ఒక ప్రాంతీయ రూపకం కూడా, ప్రపంచవ్యాప్తంగా ప్రియమైనది. ఇది ఉద్రిక్తతకు మరో మూలం. యాజమాన్యం యొక్క మరొక ప్రశ్న, ఈ వంటకాన్ని ఎవరు కనుగొన్నారు, దానిని తమ సొంతమని ఎవరు చెప్పగలరు? లెబనీస్ నుండి టెర్క్స్, సిరియన్ల వరకు అందరూ ప్రయత్నించారు, కానీ ఏ సిద్ధాంతానికి చాలా తక్కువ ఆధారాలున్నాయి. చాలా పదార్థాలు శతాబ్దాలుగా ఉన్నాయి. చిక్పా టర్కీతో 10,000 సంవత్సరాలకు పైగా నాటిది. అనేక మధ్యప్రాచ్య వంట పుస్తకాల సిరియన్ లెబనీస్తో రచయిత అనిన్సా హెలో ప్రకారం ఇప్పటి వరకు పండించిన తొలి పప్పు ధాన్యాలలో ఒకటి. హమ్మాస్ బితాహినికి కీలకమైన నువ్వుల పేస్ట్ అయిన తహిని 13వ శతాబ్దపు అరబిక్ వంట పుస్తకాలలో ప్రస్తావించబడింది. కానీ ఈ ప్రసిద్ధ వంటకాన్ని తయారు చేసే పదార్థాల కలయికను గుర్తించడం కష్టం. హొమోడ్స్ హమ్మస్ లాగా ధ్వనిస్తుందనేది నిజమే. అయినప్పటికీ దానికి భిన్నంగా నమ్మడానికి కూడా మంచి కారణం ఉంది. ఆధునిక హిబ్రోలో హొమోడ్స్ అంటే వెనిగర్. మీ రొట్టెను వెనిగర్లో ముంచండి అనేది ఆతిథ్యం యొక్క వింత వ్యక్తీకరణ అవుతుంది. కాబట్టి అందులో అనిశ్చిత ఉంది. దీనిని మొదట ఉత్తర భారతదేశం లేదా నేపాల్లో పండించారని వాదనలు విన్నాను అని హమ్మాస్ ది మూవీ రచయిత మరియు డైరెక్టర్ ఓరెన్ రోసెన్ఫెల్డ్ అన్నారు. బియాండ్ హమ్మస్ అండ్ ఫెలాఫెల్, సోషల్ అండ్ పొలిటికల్ ఆన్సెక్ట్ ఆఫ్ పాలస్తీనియన్ ఫుడ్డర్ ఇన్ ఇజ్రాయెల్ రచయిత లియో రెగ్వియన్ మాట్లాడుతూ, ఇది ఒక పాత తెలివి తక్కువ చర్చ అని నేను భావిస్తున్నాను. అది ఒకరి దృష్టికి విలువైనది కాదు. కానీ చాలామందికి హమ్మస్ ఎక్కడి నుండి వస్తుంది అనే ప్రశ్న పూర్తిగా దేశభక్తి, గుర్తింపుకు సంబంధించిన విషయం. లెబనాన్ వారసత్వం, ప్రచారం, డబ్బు అని వారు నమ్మేదానిపై ఇజ్రాయెల్ డబ్బు సంపాదించుకుందని లెబనాన్ ఆరోపించినప్పుడు ఇప్పుడు పురాణా హమ్మస్ వార్స్ 2008లో ప్రారంభమైంది. హమ్మాస్ పశ్చిమాన ఇజ్రాయెల్ వంటకంగా ప్రసిద్ధి చెందిందని, విక్రయించబడిందని కోపంగా ఉన్న లెబనీస్ పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షుడు ఆహార కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించినందుకు ఇజ్రాయెల్పై దావా వేశారు. హమ్మాస్ను లెబనీస్గా గుర్తించాలని లెబనీస్ ప్రభుత్వం ఈయూకి పిటిషన్ వేసింది. 2 ప్రయత్నాలు ఫలించలేదు. ఆహార ప్రపంచంలో సాంస్కృతిక కేటాయింపులు చర్చనీయాంశం కాబట్టి హమ్మస్ చర్చ ఆసక్తికరమైన సంభాషణను సృష్టించి ఉండవచ్చు. బదులుగా మొత్తం విషయం నృత్య ఆఫ్ యొక్క పాక్ వెర్సెస్లోకి మారిపోయింది. 2009లో లెబనాన్ పర్యాటక మంత్రి పాడి అబ్దబ్ ఈ విషయాన్ని పూర్తిగా పరిష్కరించడానికి మార్గం లెబనాన్ హమ్మాస్ ప్లేట్ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గుర్తించేంత పెద్దదిగా తయారు చేయడమే అని నిర్ణయించుకున్నారు. లక్ష్యం సాధించబడింది. దాదాపు 2000 కిలోల బరువున్న హమ్మాస్ ప్లేట్తో రికార్డు సృష్టించింది.
ఇప్పటి వరకు అంతర్జాతీయ హమ్మస్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మే 13వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అసదుద్దీన్ ఓవైసీ ఒక రాజకీయ నాయకుడు, లోక్సభ సభ్యుడు. హైదరాబాద్లో 1969 మే 13న జన్మించాడు. ఎంఐఎం పార్టీ తరపున ఎన్నుకోబడ్డాడు. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ కుమారుడు. లోకసభ సభ్యునిగా ఎన్నిక కాకముందు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. అసదుద్దీన్ ఓవైసీ 2024లో 18వ లోకసభ హైదరాబాద్ లోకసభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ నుండి వరుసగా 5సారి 3,38,087 ఓట్ల రికార్డు మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై గెలిచాడు. రవిశంకర్ భారతీయ ఆధ్యాత్మిక గురువు. అతన్ని తరచుగా శ్రీశ్రీ అని, గురూజీ అని, గురుదేవ్ అని పిలుస్తారు. అతను 1981లోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ను స్థాపించాడు. అది ప్రజలకు సామాజిక సహాయాన్ని అందించే స్వచ్ఛంద సంస్థ. 1997లోని అతను జెనీవాలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. ఇది సహాయక చర్యలు, గ్రామీణ అభివృద్ధిలో నిఘ్నమై ఉంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శాఖలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ప్రధాన శాఖ బెంగళూరు సమీపంలోని జక్కూర్ వద్ద ఉంది. వీరు కనుగొన్న సుదర్శన క్రియ బహుప్రసిద్ధం. రవిశంకర్ తమిళనాడులోని పాపనాశంలో విశాలాక్షి రత్నం, ఆర్ఎస్ వెంకటరత్నం దంపతులకు 1956 మే 13న జన్మించాడు. బెన్నీ దయాల్ యుఏఈలో మే 13, 1984న జన్మించిన భారతీయ నేపథ్య గాయకుడు. ఆయన హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ మరిన్ని భాషల చిత్రాలలో ప్రముఖ గాయకుడు. అతను ఎస్ఎస్ మ్యూజిక్ టీవీ ఛానల్ ప్రారంభించిన S5 బ్యాండ్లో సభ్యుడు. అతను మలయాళ చిత్రం ఖైదీ పీపుల్లో తన నటన రంగం ప్రవేశం చేశాడు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని పాటలను S5 సభ్యుడు పాడాడు. అప్పుడే ఏఆర్ రెహమాన్ అతన్ని గమనించి ఆడిషన్కు హాజరయ్యాడు. వాణి విశ్వనాథ్ త్రిశూర్కు చెందిన మలయాళ సినిమా నటి. ఈమె తెలుగు, తమిళ సినిమాలలో కూడా నటించింది. వాణి 1971 మే 13న త్రిశూర్ జిల్లా ఒల్లూరులో జన్మించింది. తండ్రి విశ్వనాథ్ జ్యోతిషుడు కావడంతో చిత్రసీమకు చెందిన వారు కూడా మద్రాసులో ఆయన వద్దకు జ్యోతిష్యం చెప్పుకోవడానికి వస్తూ 9వ తరగతి చదివే వారిని చూసి మొహమాట పెట్టి శివాజీ గణేశన్ మనవరాలుగా మన్నుక్కుల్ వైరంలో వితంతు పాత్రలో నటింపజేశారు. బాల్య వివాహాలకు సంబంధించిన ఈ చిత్రం ఇతివృత్తం తెలిసే తన పాత్ర గురించి వాణి బాధపడితే మంచి మేకప్తో ఆ సినిమాలో ఒక డ్రీమ్ సాంగ్ పెట్టారు. ఈ చిత్రం విజయం సాధించింది. 14వ ఏట విజయకాంత్ చిత్రంలో నటిస్తుండగా జగపతి బాబు ద్విపత్రాభినయం చేస్తున్న సింహస్వప్నం 1989లో హీరోయిన్గా తెలుగులో అవకాశం వచ్చింది. గరాన మొగుడు చిత్రంలో గ్లామర్ హీరోయిన్గా మంచి పేరు తెచ్చింది. పునీత్ మల్హోత్రా హిందీ సినిమాల్లో పనిచేసే ఒక భారతీయ చిత్ర దర్శకుడు. అతని మొదటి చిత్రం ఐ హేట్ లవ్ స్టోరీస్ జూలై 2, 2010న విడుదలైంది. పునీత్ మల్హోత్రా 1981 మే 13న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. కరణ్ జోహర్ యొక్క కభీ ఖుషీ కభీ గమ్, హన్సల్ మెహతా యొక్క ఏ క్యా హో రహే హై చిత్రాలలో మల్హోత్రా సహాయ దర్శకునిగా పనిచేశారు. నిఖిల్ అద్వానీ యొక్క కల్ హో నా హో, అమోల్ పలేకర్ యొక్క పహేలి, తరుణ్ మున్సాకుని యొక్క దోస్తానా, చివరగా అతను ఐ హేట్ లవ్ స్టోరీస్తో దర్శకుడిగా అరంగేటం చేశాడు. దాన్ని కూడా అతను వ్రాశాడు. మల్హోత్రా యొక్క రెండవ చిత్రం గోరితే ప్యార్ హే కరణ్ జోహర్ యొక్క ధర్మ ప్రొడక్షన్ క్రింద నిర్మించబడింది. కరీనా కపూర్, ఇమ్రాన్ ఖాన్ ఇంతకుముందు ఏక్ మైన్ ఔర్ ఏక్ తూలో జంటగా నటించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటా. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.